హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. సజీవులెక్కడో ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నవారైతేనే వీడియో చూసే అవకాశం మీకు వస్తుంది, మీతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి యేసయ్యకు ఘనత, యేసయ్యకు మహిమ చెల్లిస్తున్నాను అండి. ఈరోజు మండే, నిన్న సండే గడిచిపోయింది, ఈరోజు మండే. అందరూ క్షేమంగా ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. అందరికీ క్షేమము కలుగును గాక అండి. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. డైలీ చూస్తున్న వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. ప్రభువు మీకు తోడుగా ఉండునుగాక. మరి ఈరోజు ప్రభువు అనుగ్రహించిన వాగ్దానం నేను చదివి వినిపిస్తాను. ప్రభు వాగ్దానం చదవని వాళ్ళు, వెంబడించని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్రభు వాగ్దానాన్ని చదవండి, ప్రభువుకు ప్రార్థన చేయండి. అలాగను మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. మళ్ళీ చెబుతున్నానండి, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ప్రభు వాగ్దానము, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకు కూడా మంచి వాగ్దానము ఇచ్చునుగాక, దయచేయునుగాక అండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళని ప్రభు దర్శించునుగాక, ప్రభు మాట్లాడునుగాక అండి. కొత్తగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్రభు మాట్లాడగలిగి ప్రభువుని గురించి తెలుసుకోగలగాలని ఆశపడుతున్నాను. ప్రభువుని గురించి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫలితము ప్రభు దయచేయునుగాక. ప్రభువుని తెలుసుకోవాలని, ప్రభువుని వెంబడించాలని ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు ప్రభువుని గురించి తెలియజేయాలని ఏదో ఒక విధంగా ప్రభువులో ఉంటున్నారు. అందరికీ క్షేమమును, సఫలమును, సమాధానమును కలగజేయుడు వాడు మన దేవుడు, మన నిత్య దేవుడు కదా ఫ్రెండ్స్. ప్రభు యేసయ్యను గురించి తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీతో ప్రభువు మాట్లాడను కాకండి. మీతో మాట్లాడుచున్నాడు ప్రభువు. ఈరోజు ప్రార్థన చేయని వాళ్ళు తప్పకుండా మరి ప్రార్థన భారం కలిగి టైం లేక ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ప్రార్థించండి. ఇంకా సమయము మించిపోలేదు కాబట్టి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీ చేసుకునే వాళ్ళు, స్పెషల్ డేస్ చేసుకునే వాళ్ళు, ఈరోజు నూతనమైన కార్యములు, నూతనమైన గృహములు నిర్మించుకునే వాళ్ళు, గృహప్రవేశం చేయ వాళ్ళు, ప్రపంచమంతా శాంతిగా సమాధానంగా ఉండాలని మనము అయితే కోరుకుంటాం కదా. అలా కోరుకునే వాళ్ళు ఎంతోమంది వీడియో చూసే ప్రబుద్ధులు ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా అందరికీ మంచి జరగాలి, అందరికీ మేలు జరగాలి, కీడు నుంచి తప్పించబడాలి అనేసి మనము ప్రార్థన చేద్దాము, ప్రార్థించుదాము అండి. ఇంకా మనము ప్రేయర్ టాపిక్లోనికి వెళ్ళలేదు, ప్రేయర్ టాపిక్కి వెళ్దాము. ప్రేయర్ టాపిక్ ఏమి అంటే నా పర్సనల్ దాని గురించి చెప్తున్నానండి. ప్రేయర్ టాపిక్లోకి పర్సనల్ విషయమే. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నా డ్యూటీ ఉంటుంది. మరి సాయంత్రం లోపు నాతో ఉండేది ఎవరు అంటే నా వెహికల్. మరి సాయంత్రం లోపు ఏమైనా జరగవచ్చు అని అందరికీ తెలుసు. కానీ మనల్ని కాచి కాపాడేవాడు యేసయ్య కదా ఫ్రెండ్స్. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాము ఎవరైనా సరే, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎవరి పనుల్లో పట్టి వాళ్ళు బయటకు వెళ్తాము. కానీ ఎవరి తోడులు రారు. కానీ మరి నిజమైన తోడు మన యేసయ్య మనతో వస్తాడు. కాకపోతే మనతో కొంతమందితో వాహనాలు వస్తాయి, మన కోసము తయారు చేయబడిన వాహనములు. అంటే కొంతమంది వెహికల్స్లో వెళ్తారు, కొంతమంది బస్సెస్లో వెళ్తారు. కానీ నా వెహికల్, నా
నా స్కూటీ. అది నాకు ఎంత ఇలాంటి పరిస్థితిలో నేను ఇంటికి వెళ్తానా వెళ్ళనా అనే నమ్మకం లేని సమయాల్లో కూడా ప్రభు మరి నాకు అస్సలు ఓపిక లేకున్నా కూడా ప్రభు ఎలాగో ఏదో ఒకలాగా ప్రభు గృహానికి అయితే చేరుస్తాడు. అది ప్రభు ఇచ్చిన కృప అన్నమాట. మనము ఈ క్షణం ఉండి తర్వాత ఏమవుతామో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇంకను. కానీ మరి అయినప్పటికీ ప్రభు మనల్ని గృహానికి క్షేమంగా చేర్చువాడు. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ క్షణము ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయినప్పటికీ మనమైతే మరి ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ప్రార్థించండి. ప్రార్థన చేసే భారం కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. మరి నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటా. ఎవరైనా ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఈరోజు ఎలా ఉండబోతుందో ప్రభువా మరి నీ చిత్తంలో నడిపించు అనేసి ప్రార్థన చేసి వెళ్తాము. ఎవరమైనా అంతే కదండి, ప్రార్థించే బిడ్డలు ఎవరైనా అలాగే వెళ్తారు. కానీ ప్రభు కనిపెట్టువాడు. ఆయన నిత్యమైన సజీవుడు కదా ఫ్రెండ్స్. అది వాహనము అయినా కానీ మనల్ని భద్రపరచి మనల్ని మన గృహానికి, మన రక్త సంబంధికుల దగ్గరికి తీసుకువెళ్తుంది. అందుని బట్టి వాహనమే కానీ మనకు తోడు, ప్రస్తుతానికి తోడు అన్నమాట. మనము ఎలాంటి ఇబ్బంది వచ్చినను దాంతో చెప్పుకోలేము. కానీ అదైతే మనతో, మనకి ఏం జరిగినా మనతో ఉంటుంది. కాబట్టి నా బైక్ నాకు ఇష్టము. ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి ఇంకా షేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చెప్పండి. మీ అనుభవాలలో ప్రభు మీతో ఉండునుగాక అండి, మీ వెహికల్స్లో ఉండునుగాక. ఎందుకంటే మరి ఆయన చిత్తం లేనిది ఏది జరగదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఓకేనండి, దినమంతా క్షేమంగా ఆయుష్తో ఆరోగ్యంతో అందరము ఉందాము. ప్రకృతి చేంజ్ అయింది, అందరూ క్షేమంగా ఉండాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్.